హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు వీడియోలో వచ్చేసి మనము కంప్యూటర్ వర్క్ బ్లౌజ్ కటింగ్ ప్రాసెస్ అండ్ స్టిచ్చింగ్ ప్రాసెస్ అయితే వీడియోలో చేయించబోతున్నానండి. దానికోసం ముందుగా వచ్చేసి ఇక్కడ లైనింగ్ పీస్ని అయితే తడిపి పెట్టుకున్నాను అనమాట. తడిపేసి ఐరన్ అయితే చేశానండి. చేసేసిన తర్వాత కింది వైపున క్రాస్ ఏమైనా ఉందేమో ఒకసారి అయితే చూసుకొని క్రాస్ని అయితే తీసాను అనమాట. నెక్స్ట్ వచ్చేసి ఒక పావించి అయితే కింద ఖర్చు కోసం అయితే మార్కింగ్ చేశానండి. నెక్స్ట్ వచ్చేసి నడుము విడ్త్ అంటే నడుము వెడల్పు అనేది మార్కింగ్ చేశాను. అదేవిధంగా బ్యాక్ నెక్ పొడవు కూడా మార్కింగ్ అయితే చేశాను అనమాట. చేసిన తర్వాత ఈ 2 మార్కింగ్స్ దగ్గర కూడా నేను క్రాస్గా లైన్స్ అయితే డ్రా చేశానండి. నెక్స్ట్ వచ్చేసి మనము ఇచ్చిన ఆది బ్లౌజ్ యొక్క నడుము యొక్క లూజ్ అనేది మార్కింగ్ చేసుకొని అందులో వచ్చేసి 4వ భాగాన్ని అయితే కింది వైపున అయితే మార్కింగ్ చేసుకోవాలన్నమాట. అదేవిధంగా షోల్డర్ వచ్చేసి మనము 5 ఇంచెస్ అయితే పెట్టుకోవాలండి. నెక్ విడ్త్ వచ్చేసి 2 ఇంచెస్. అదేవిధంగా షోల్డర్ వెడల్పు వచ్చేసి మనం 3 ఇంచెస్కి అయితే మార్కింగ్ చేసుకొని ఈ విధంగా చంక డౌన్ వచ్చేసి మనము 5.5కి అయితే మార్క్ చేసుకోవాలన్నమాట. చేసుకుని ఈ విధంగా మనము చంక షేప్ కూడా డ్రా చేసుకుంటే మనము గీసిన డ్రాయింగ్ వచ్చేసి కింద నడుముకి మార్కింగ్ చేసాం కదా, ఆ యొక్క కొలతకైతే సరిపోవాలన్నమాట. ఈ విధంగా అయితే మార్కింగ్ అయితే చేసేసుకోవాలండి. చేసుకున్న తర్వాత నెక్స్ట్ వచ్చేసి హ్యాండ్ పార్ట్ అయితే కట్ చేసుకోవాలన్నమాట. దానికోసం వచ్చేసి క్లాత్ రెండో చివరి ఉంటుంది కదా, అటువైపు అయితే మనము క్లాత్ని 4 ఫోల్డింగ్స్ అయితే వేసుకొని మనకి ఆది జాకెట్లో ఎంత పొడవు అయితే ఉందో ఆ యొక్క పొడవును అయితే ఇక్కడ మార్కింగ్ అయితే చేశాను అనమాట. చేసిన తర్వాత 3 ఇంచెస్కి అయితే డౌన్ చేశానండి. డౌన్ చేసి ఇక్కడ కూడా ఒక మార్కింగ్ అయితే చేసేసుకొని ఈ విధంగా కర్వ్ స్కేల్ సహాయంతో నేను హ్యాండ్ యొక్క షేప్ అయితే డ్రా చేశాను అనమాట. డ్రా చేసిన తర్వాత ఈ విధంగా ఫ్రంట్ అనేది క్రాస్ అయితే తీశాను. ఈ విధంగా మనకి ఐబ్రో షేప్లో అయితే ఫ్రంట్ పార్ట్ క్రాస్ తీసిన కళ్ళు అయితే రావాలండి. ఈ విధంగా హ్యాండ్ పార్ట్ అనేది కట్ చేసుకోవాలి. నెక్స్ట్ వచ్చేసి మనము ఫ్రంట్ పార్ట్ కోసము బ్యాక్ పార్ట్ ఏ విధంగా ఉందో అదే విధంగా డ్రాయింగ్ అయితే ఫస్ట్ అయితే వేసుకోవాలన్నమాట. కింది వైపు వచ్చేసి పై వైపుకి 2 ఇంచెస్ అనేది ఫోల్డ్ చేసుకోవాలన్నమాట క్లాత్ని. నెక్స్ట్ వచ్చేసి ఈ విధంగా మనము ఫ్రంట్ నెక్ అనేది డ్రాయింగ్ అయితే వేసేసుకోవాలన్నమాట. ఆది జాకెట్ లెంత్ అయితే ఉందో అంతా ఫ్రంట్ నెక్ డ్రా చేసుకొని ఫ్రంట్ డౌన్ కూడా ఎంత ఉందో ఒకసారి చూసుకొని ఈ విధంగా మార్కింగ్ అయితే చేసేసుకోవాలన్నమాట. చేసుకున్న తర్వాత మెయిన్ డాట్ కోసం 2.5 ఇంచ్ దగ్గర మనం ఈ విధంగా ఒక మార్కింగ్ అయితే వేసేసుకోవాలి. అదేవిధంగా చంకా వైపు మార్కింగ్ కూడా వేసేయాలన్నమాట. ఈ విధంగా వేసి మనము ఫ్రంట్ సైడు చంక వైపు కొంచెం క్రాస్ అనేది తీయాలన్నమాట. ఈ విధంగా తీసేసుకొని మనము ఫ్రంట్ పార్ట్ అయితే కట్ చేసుకోవాలండి. ఈ విధంగా నెక్ వైపు కూడా ఈ యొక్క క్లాత్ని అయితే కటింగ్ అయితే చేయాలన్నమాట. నెక్స్ట్ వచ్చేసి మనం బ్లౌజ్ పీస్ ఉంటుంది కదా, ఈ యొక్క బ్లౌజ్ పీస్ మీద ఇప్పుడు కట్ చేసుకున్న లైనింగ్ పార్ట్స్ని పెట్టుకొని అయితే కటింగ్ అనేది చేయాలి. ఇది వచ్చేసి హెవీ వర్క్ అండి. చూసారు కదా, మనకి ఇక్కడ ఫ్లవర్ డిజైన్తో అయితే ఈ యొక్క వర్క్ అనేది వేయడం జరిగిందనమాట. ఈ వర్క్ వచ్చేసి మనకి రిపీటెడ్గా అయితే ఆర్డర్స్ అయితే వస్తున్నాయి అనమాట. రోజు కూడా మనము ఒక బ్లౌజ్ అయితే ఈ యొక్క వర్క్ అనేది వేస్తున్నామండి. ఆఫ్టర్ స్టిచ్చింగ్ కూడా వర్క్ లుక్ అయితే చాలా అంటే చాలా బాగుందనమాట. గ్రాండ్ లుక్ అయితే వచ్చింది. ఈ విధంగా హ్యాండ్ పార్ట్ని వర్క్ ఎంతవరకు ఉందో అంతవరకు అయితే కట్ చేస్తున్నాను. నేనైతే స్ట్రైట్గానే కట్ చేస్తానండి. నెక్స్ట్ వచ్చేసి హ్యాండ్ షేప్ అనేది స్టిచ్ చేసుకున్న తర్వాత సైడ్ ఖర్చులు అనేది తర్వాత కట్ చేసుకొని ఏమైనా మనకి ఎక్స్ట్రా క్లాత్ ఏమైనా పడితే ఆ యొక్క క్లాత్లోనే అడ్జస్ట్ చేసుకొని అయితే కుట్టుకుంటాను అనమాట. నెక్స్ట్ వచ్చేసి బ్యాక్ నెక్ అయితే కట్ చేశాను, అంటే బ్యాక్ పార్ట్ అంతా కటింగ్ అయితే చేశాను. ఇక్కడ వచ్చేసి ఫ్రంట్ పార్ట్ కూడా ఈ యొక్క వర్క్లో అడ్జస్ట్ చేసుకొని కటింగ్ అయితే చేసుకోవాలన్నమాట. ఈ విధంగా కట్ చేసి రెడీ చేసుకున్న తర్వాత మనము ఫస్ట్ వచ్చేసి హ్యాండ్ పార్ట్ని అయితే స్టిచ్చింగ్ అయితే చేస్తున్నాను అనమాట. ఈ విధంగా హ్యాండ్ పార్ట్లో మనము దీన్ని సగానికైతే కట్ చేసుకోవాలండి. ఈ విధంగా కట్ చేసుకున్న తర్వాత మనము లైనింగ్ పీస్ ఉంటుంది కదా, ఈ యొక్క లైనింగ్ పీసు 2 జాయింట్గా ఉన్నాయన్నమాట. దీన్ని సగానికైతే కట్ చేసుకొని చంకలో ఎక్స్ట్రా క్లాత్ అనేది యాడ్ చేస్తున్నాను అనమాట. ఈ విధంగా కుడుతున్నానండి. చంకలో క్లాత్ అయితే సరిపోలేదన్నమాట. దానికోసం మనం ఈ విధంగా ఎక్స్ట్రా క్లాత్ని అయితే యాడ్ చేసుకొని మనం ఈ విధంగా స్టిచ్చింగ్ అయితే చేసేసుకోవాలన్నమాట. ఈ విధంగా రెండో హ్యాండ్ పార్ట్కి కూడా మనకి ఎంత అయితే సరిపోతుందో అంత క్లాత్ని యాడ్ చేసుకుంటే సరిపోతుంది. అదేవిధంగా రెండో వైపు కూడా మనము క్లాత్ని అయితే స్టిచ్చింగ్ అయితే చేసుకుంటున్నామండి. ఈ విధంగా స్టిచ్ చేసుకొని ఈ విధంగా నీట్గా అయితే కటింగ్ చేసుకోవాలన్నమాట. చేసుకున్న తర్వాత ఇక్కడ వచ్చేసి మనము వర్క్ చేసిన ఫ్యాబ్రిక్ ఉంది కదా, ఆ యొక్క ఫ్యాబ్రిక్ పై వైపున మనం ఈ యొక్క లైనింగ్ పార్ట్ని అయితే పెడుతున్నాం అనమాట. పెట్టేసిన తర్వాత ఫస్ట్ వచ్చేసి మనము సెంటర్ అనేది చూసుకోవాలన్నమాట. సెంటర్ చూసుకొని మనము మన షోల్డర్ పార్ట్ ఆ యొక్క సెంటర్కి వచ్చే విధంగా చూసుకొని స్ట్రైట్గా కుట్టు అయితే వేసుకోవాలన్నమాట. ఈ విధంగా వేసుకున్న తర్వాత ఏం చేయాలంటే ఈ యొక్క హ్యాండ్ పార్ట్ని అడుగు వైపుకి తిప్పేసుకోవాలండి. ఈ విధంగా అడుగు వైపుకి తిప్పుకున్న తర్వాత మనము
హ్యాండ్ యొక్క చివర లైన్ కనిపిస్తుంది కదా, దానికి స్ట్రెయిట్గా కుట్టు అయితే వేయాలన్నమాట. ఇక్కడ నేను సింగిల్ పాదం యూజ్ చేయకుండా నార్మల్ పాదంతోనే కుడుతున్నాను అనమాట. ఈ విధంగా బ్యాక్ సైడ్ అనేది మనకి కనిపిస్తుంది కాబట్టి ఆ యొక్క కుట్టు ప్రకారం స్టిచ్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ వచ్చేసి మనం ఈ యొక్క లైనింగ్ పార్ట్ని అడుగువైపు తిప్పేసుకొని చివరి అంచున మరొక కుట్టు అనేది వేసుకుంటున్నాను అనమాట. ఈ విధంగా వేసుకున్న తర్వాత పై వైపున ఒక కుట్టు అయితే వేసుకోవాలండి. వేసేసుకున్న తర్వాత మనం ఎక్స్ట్రా క్లాత్ మొత్తాన్ని అయితే కట్ చేసుకొని, మనకి ఇక్కడ సైడ్ క్లాత్ అయితే సరిపోలేదు కదా, ఇక్కడ మనము జాయింట్ అయితే చేసుకోవాలన్నమాట. చేసుకుని ఈ విధంగా నీట్గా అయితే హ్యాండ్ పార్ట్ని రెడీ చేసుకోవాలి. అదేవిధంగా మరొక హ్యాండ్ పార్ట్ని కూడా మనము సేమ్ ఇప్పుడు ఎలాగైతే స్టిచ్ చేసామో అదే విధంగా అయితే స్టిచ్చింగ్ చేసుకోవాలన్నమాట. ఈ విధంగా చివరి వైపున కుట్టు వేసేసుకొని నెక్స్ట్ వచ్చేసి ఇంతకుముందు ఏ విధంగా అయితే ఈ యొక్క మెయిన్ ఫ్యాబ్రిక్ని అడుగువైపుకి తిప్పి కుట్టు అయితే వేసుకున్నాం, అదేవిధంగా స్టిచ్ అయితే చేయాలన్నమాట. నెక్స్ట్ ఈ యొక్క లైనింగ్ ఫ్యాబ్రిక్ని అడుగువైపుకి తిప్పేసుకొని ఈ విధంగా చివరి అంచు వైపున స్టిచ్ అయితే చేసుకోవాలి. నెక్స్ట్ వచ్చేసి పై వైపున కూడా మనము స్టిచ్ చేసుకున్న తర్వాత ఈ యొక్క ఎక్స్ట్రా క్లాత్ని అయితే కట్ చేయాలన్నమాట. కట్ చేసిన తర్వాత ఈ యొక్క కట్ చేసిన క్లాత్తోనే సైడ్న ఎక్స్ట్రా క్లాత్ అనేది యాడ్ చేసుకోవచ్చు అనమాట. ఈ విధంగా యాడ్ చేసుకొని ఎక్స్ట్రా ఉన్న భాగాన్ని అయితే కటింగ్ చేయాలన్నమాట. అదేవిధంగా రెండో వైపున కూడా ఇదే విధంగా స్టిచ్చింగ్ అయితే చేయాలన్నమాట. ఈ విధంగా నీట్గా అయితే స్టిచ్ చేసుకోవాలండి. ఇక్కడ వచ్చేసి ఈ బ్లౌజ్కి స్టోన్ వర్క్ అనేది చేయలేదన్నమాట. ఆఫ్టర్ స్టిచ్చింగ్ అయితే స్టోన్ వర్క్ అనేది చేస్తానన్నమాట. ఈ విధంగా నెక్స్ట్ మనము నెక్ పార్ట్ని అయితే కట్ చేసుకున్నాం అనమాట. నెక్ వచ్చేసి నేను ఇప్పుడైతే కట్ చేశాను అనమాట. స్టిచ్చింగ్ చేసేటప్పుడు కట్ చేసుకొని కుట్టుకుంటానండి. కటింగ్ ప్రాసెస్లో అయితే నెక్ అనేది కటింగ్ అయితే చేయను అనమాట. ఈ విధంగా మనము ఫస్ట్ వచ్చేసి పైపింగ్ క్లాత్ని అయితే రెడీ చేసినాను అనమాట. ఒక 1 ఇంచ్ వెడల్పులో గోల్డ్ కలర్ క్లాత్ని అయితే తీసుకున్నానండి. ఈ యొక్క క్రాస్ పీస్ని తీసుకోవాలి. క్రాస్ పీస్ని తీసుకోవడం వల్ల ఏంటంటే మనకి పైపింగ్ అనేది నీట్గా అయితే వస్తుంది అనమాట. ఈ విధంగా క్రాస్ పీస్ని తీసుకొని మనము లోపల థ్రెడ్ పెట్టేసుకొని స్టిచ్చింగ్ అయితే చేసుకోవాలన్నమాట. నెక్స్ట్ వచ్చేసి ఈ యొక్క పైపింగ్ థ్రెడ్ని ఈ కింది వైపున పెట్టేసుకొని ఒక స్టిచ్ అయితే వేయాలన్నమాట. నెక్స్ట్ వచ్చేసి దాన్ని పాదానికి ఎటువైపు అయితే వీలుగా ఉంటుందో అటువైపు నుంచి ఆ యొక్క పైపింగ్ ఎంత వెడల్పు అయితే ఉందో ఆ యొక్క దారం వెంబడిగా స్టిచ్ అయితే వేయాలన్నమాట. వేసేసిన తర్వాత ఇప్పుడు నెక్ పార్ట్ పై వైపున మనము లైనింగ్ పార్ట్ని పెట్టేసుకొని హాఫ్ పార్ట్ నుంచి అయితే ఈ విధంగా ఫస్ట్ అయితే ఒక స్టిచ్ అయితే వేయాలన్నమాట. ఈ విధంగా వేసిన తర్వాత మరలా ఆ యొక్క హాఫ్ పార్ట్ నుంచి ఇటువైపుకి మరలా మరొక స్టిచ్ అయితే వేసేసుకోవాలన్నమాట. వేసేటప్పుడు మనం నిదానంగా జాగ్రత్తగా అయితే కుట్టుకోవాలి. నెక్స్ట్ ఏం చేయాలంటే ఈ యొక్క క్లాత్ని ఇటు రివర్స్ చేసుకుంటే మనకి ఆ యొక్క వర్క్ అనేది కనిపిస్తుంది అనమాట. ఆ యొక్క వర్క్ పక్కగా కుట్టు అనేది బ్యాక్ సైడ్కి తిప్పేసుకొని వేసుకోవాలన్నమాట. ఈ విధంగా వేసేసుకొని మనం ఈ యొక్క మధ్యలో ఖర్చు మొత్తాన్ని కూడా కటింగ్ అయితే చేయాలి. ఖర్చు కట్ చేసుకున్న తర్వాత ఇక్కడ టక్స్లు అయితే పెట్టేసుకోవాలన్నమాట. ఈ విధంగా టక్స్లు పెట్టుకుంటే మనకి నెక్ అనేది రివర్స్ చేసుకున్నప్పుడు అయితే నీట్గా ఉంటుందండి. అదేవిధంగా కింది వైపున కూడా ఈ విధంగా స్ట్రెయిట్గా మనం పైపింగ్ థ్రెడ్ ఉంది కదా, ఆ యొక్క థ్రెడ్కి పక్కగా కుట్టు అయితే వేసేసుకోవాలి. వేసుకొని ఈ యొక్క ఎక్స్ట్రా క్లాత్ మొత్తాన్ని కూడా కటింగ్ అయితే చేయాలి. చేసిన తర్వాత ఇప్పుడు మనం దీన్ని పై వైపుకి రివర్స్ చేసుకోవాలన్నమాట. చేసుకున్న తర్వాత ఇక్కడ వచ్చేసి మనము నెక్ పక్కగా నీట్గా అయితే ఒక స్టిచ్ అనేది వేసేసుకోవాలండి. మనము మధ్యలో టక్స్లు అయితే పెట్టాం కదా, నెక్ అనేది రివర్స్ చేసుకుంటే ఆ టక్స్లు పెట్టడం వల్ల ముడత లేకుండా నీట్గా నెక్ షేప్ అయితే నీట్గా వస్తుందన్నమాట. నెక్స్ట్ వచ్చేసి కింది వైపున పైపింగ్ కూడా ఒక స్టిచ్ అయితే వేయాలండి. చూస్తున్నారు కదా లుక్ అయితే ఏ విధంగా ఉందో. లుక్ అనేది చాలా బాగుంటుందండి. మనం వేస్తుంది ఇన్విజిబుల్ పైపింగ్ అనమాట. సన్నగా అయితే వచ్చిందనమాట. ఈ విధంగా వేసేసుకున్న తర్వాత చంక వైపున సైడ్కి మనము ఈ విధంగా క్లాత్ని అయితే జాయింట్ చేసుకోవడం కూడా కుట్టు అయితే వేసుకోవాలన్నమాట. ఈ విధంగా కుట్టు వేసేసుకొని ఎక్స్ట్రా క్లాత్ మొత్తాన్ని కూడా కట్ చేసేయాలి. కట్ చేసిన తర్వాత టక్స్లు అయితే వేసుకోవాలండి. ఈ విధంగా రెండు వైపులా కూడా మనము ఒక 1/2 ఇంచ్ ఉండే విధంగా 2 టక్స్లు కూడా వేసేసుకొని బ్యాక్ పార్ట్ని అయితే రెడీ చేసుకోవాలన్నమాట. ఈ విధంగా బ్యాక్ పార్ట్ స్టిచ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు వచ్చేసి ఫ్రంట్ పార్ట్ అనమాట. ఫ్రంట్ పార్ట్ కూడా ఫస్ట్ వచ్చేసి ఏం చేస్తారంటే మనకిచ్చిన ఆది బ్లౌజ్తో నెక్ అనేది మరలా మరొకసారి చెక్ చేసుకోండి. ఈ విధంగా నెక్ పొడవు అనేది దానికి సరిపోయిందో లేదో చెక్ చేసుకొని ఈ విధంగా చెక్ చేసుకున్న తర్వాత మనం ఏం చేయాలంటే నెక్ చుట్టూతో కూడా స్టిచ్ అయితే వేసేసుకోవాలన్నమాట. వేసేసుకొని దానికి సరిపోయిందో లేదో
మరొకసారి అయితే చెక్ చేసుకోండి. చెక్ చేసుకున్న తర్వాత ఈ విధంగా స్టిచ్ అయితే వేసుకోవాలండి నీట్గా. ఎందుకంటే మనము ఇది వర్క్ బ్లౌజ్ కాబట్టి నెక్స్ట్ వచ్చేసి మనము క్లాత్ అనేది కట్ చేయడానికి ఉండదన్నమాట. ఇప్పుడు స్టిచ్ చేసేటప్పుడే మనము దాన్ని అడ్జస్ట్మెంట్ అనేది చేసుకొని మనకి ఇచ్చిన ఆదికి సరిపోయిందో లేదో ఒకసారి అయితే చూసుకొని ముందే కటింగ్ అయితే చేసుకోవాలండి. కట్ చేసుకొని స్టిచ్ అయితే వేయాలన్నమాట. ఈ విధంగా వేసుకొని మనము ఈ విధంగా జాయింట్ అయితే చేసేసేయాలి. చుట్టూ కూడా స్టిచ్ అయితే చేసుకొని ఎక్స్ట్రా క్లాత్ మొత్తాన్ని కూడా కటింగ్ అయితే చేయాలన్నమాట. ఈ విధంగా కట్ చేసుకొని వన్ సైడ్ ఫ్రంట్ పార్ట్ అయితే అయిపోయింది కదా. ఇప్పుడు వచ్చేసి మనము నెక్స్ట్ అనేది రెండో సైడ్ ఫ్రంట్ పార్ట్ అనేది స్టిచ్ చేయడం కోసము దీన్ని కూడా మనము ఇన్విజిబుల్ పైపింగ్ అనేది వేస్తున్నాం అనమాట. దానికోసము పైపింగ్ క్లాత్ని అయితే ఈ విధంగా చుట్టూతా కూడా స్టిచ్చింగ్ అయితే చేస్తున్నానండి. ఈ విధంగా స్టిచ్ చేసి మరలా నేను మనకి ఆదికి ఇచ్చారు కదా ఆ యొక్క బ్లౌజ్ సహాయంతో ఫ్రంట్ పార్ట్ అనేది ఒకసారి అయితే కొలుచుకుంటున్నాను అనమాట. కొలుచుకొని ఈ విధంగా స్టిచ్ అయితే చేసేస్తున్నానండి. చేసిన తర్వాత దీన్ని మెయిన్ ఫ్యాబ్రిక్ పై వైపుని పెట్టేసుకొని ఈ యొక్క పైపింగ్ పక్కగా కుట్టు అనేది నీట్గా అయితే వేసుకోవాలండి. స్టార్టింగ్లో కుట్టే వారికి అయితే ఈ యొక్క నార్మల్ పాదంతో కుట్టడానికైతే రాదనమాట. మనము కొన్ని రోజులు కుట్టిన తర్వాత ఏ పాదంతో అయినా సరే ఆటోమేటిక్గా వేయగలుగుతామన్నమాట. అప్పటి వరకు మీరు సింగిల్ పాదాన్ని యూజ్ చేసి కుట్టండి. తర్వాత మనము ఏ పాదంతో అయినా సరే ఈజీగా అయితే ఇన్విజిబుల్ పైపింగ్ అయినా సరే వేసుకోగలుగుతారనమాట. ఈ విధంగా స్టిచ్ చేసుకొని మనము ఫ్రంట్ డాట్స్ అయితే వేసుకుంటున్నానండి. ఇక్కడ ఈ విధంగా ఫ్రంట్ డాట్స్ వేసుకోవాలండి. అదేవిధంగా సైడ్ డాట్ కూడా వేసుకోవాలన్నమాట. ఈ విధంగా వేసుకొని మనము రెండో వైపు కూడా అంటే రెండో ఫ్రంట్ పార్ట్ కూడా డాట్స్ అయితే వేసుకోవాలన్నమాట. ఈ విధంగా వేసేసుకొని నీట్గా అయితే మనము రెడీ చేసుకోవాలి. ఈ విధంగా రెండు ఫ్రంట్ పార్ట్లు కూడా స్టిచ్చింగ్ అయితే చేసుకోవాలన్నమాట. ఇక్కడ షేప్ కూడా మనకి నీట్గా కనిపిస్తుంది కదా, ఫ్రంట్ పార్ట్ షేప్ కూడా నీట్గా అయితే రావాలన్నమాట. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ షేప్ బెల్ట్ అయితే స్టిచ్ చేస్తున్నానండి. నేను మీకు కటింగ్ ప్రాసెస్లో షేప్ బెల్ట్ అనేది చూపించలేదన్నమాట. ఎందుకంటే నేను అప్పుడైతే షేప్ బెల్ట్ అనేది కట్ చేయలేదన్నమాట. ఈ ఎక్స్ట్రా ఉన్న క్లాత్లో అయితే నేను స్టిచ్చింగ్ చేసేటప్పుడు షేప్ బెల్ట్ అనేది కట్ చేసుకొని కుట్టుకుంటూ ఉంటానండి. ఒక్కోసారి ఏమో షేప్ బెల్ట్ కటింగ్ ప్రాసెస్లోనే కట్ చేస్తానమాట, లేదా ఈ విధంగా స్టిచ్ చేసేటప్పుడు కూడా కట్ చేసి అయితే కుట్టుకుంటూ ఉంటానన్నమాట. ఈ విధంగా షేప్ బెల్ట్ కూడా మనము నీట్గా అయితే స్టిచ్చింగ్ అయితే వేసేసుకోవాలన్నమాట. స్టిచ్ చేసుకున్న తర్వాత ఈ విధంగా పై వైపుకి మెయిన్ ఫ్యాబ్రిక్ని ఫోల్డ్ చేసుకొని స్టిచ్ అయితే చేసుకోవాలి. చేసేసుకున్న తర్వాత ఇక్కడ వచ్చేసి మనము షేప్ బెల్ట్ షేప్ అనేది డ్రాయింగ్ అనేది చేసుకోవాలన్నమాట. ఇక్కడ నేను ఆది బ్లౌజ్ సహాయంతో మెజర్మెంట్ అనేది తీసుకొని షేప్ బెల్ట్ అనేది కట్ చేసుకున్నాను అనమాట. కట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ యొక్క షేప్ బెల్ట్ని ఫ్రంట్ పార్ట్కి అయితే అటాచ్ చేస్తున్నానండి. ఈ విధంగా అటాచ్ చేసి కుట్టుకున్న తర్వాత నేను ఇక్కడ షేప్ బెల్ట్ దగ్గర ఓవర్లాక్ అయితే చేశానండి. ఈ విధంగా ఓవర్లాక్ చేసుకోవడం వల్ల ఏంటంటే ఫినిషింగ్ అనేది నీట్గా వస్తుందన్నమాట. ఈ విధంగా ఓవర్లాక్ అనేది బొటిక్స్లో అయితే వాడుతుంటారనమాట. లుక్ అనేది చాలా బాగుంటుంది. అదేవిధంగా ఖర్చులు అనేది గుచ్చుకోకుండా కూడా ఉంటాయి అన్నమాట. ఓవర్లాక్తో కుట్టిన బ్లౌజెస్ అనేది కొంచెం కాస్ట్ కూడా తీసుకోవచ్చండి మనము. ఫినిషింగ్ అనేది నీట్గా అయితే ఉంటుందన్నమాట. ఫినిషింగ్ నీట్గా ఉంటేనే మనకి కస్టమర్లు అనేవారు పెరుగుతారండి. దానికోసం ఓవర్లాక్ అనేది యూజ్ చేస్తే బ్లౌజ్ అనేది నీట్గా అయితే వస్తాయన్నమాట. ఈ విధంగా మనం హుక్ పట్టి కాజా పట్టి రెండు కూడా స్టిచ్చింగ్ అయితే చేసుకోవాలన్నమాట. వర్క్ బ్లౌజ్కి అయితే కంపల్సరీ ఓవర్లాక్ అనేది యూజ్ చేయండి. ఫినిషింగ్ బాగుంటుంది, మనకు కస్టమర్లు కూడా పెరుగుతారనమాట. ఈ విధంగా షేప్ కూడా చూస్తున్నారు కదా, ఫ్రంట్ షేప్ అనేది ఏ విధంగా నీట్గా వచ్చిందో ఈ విధంగా కుట్టేసుకున్న తర్వాత ఇక్కడ షోల్డర్ పార్ట్ అనేది జాయింట్ చేస్తున్నాను అనమాట. రెండు షోల్డర్ పార్ట్స్ కూడా జాయింట్ అయితే చేసేసుకుంటున్నానండి. ఈ విధంగా జాయింట్ చేసిన తర్వాత షోల్డర్ పార్ట్స్ కూడా ఓవర్లాక్ అయితే చేసాను అనమాట. చేసిన తర్వాత ఇక్కడ వచ్చేసి హ్యాండ్ జాయింట్ అయితే చేస్తున్నాను అనమాట. ఈ యొక్క హ్యాండ్ జాయింట్ చేసేటప్పుడు మనము హ్యాండ్ పార్ట్ యొక్క సెంటర్ అనేది కరెక్ట్గా చూసుకొని ఆ యొక్క సెంటర్ అనేది షోల్డర్ పార్ట్ పై వైపున వచ్చేటట్లుగా కరెక్ట్గా అయితే మనము చూసుకోవాలండి. చూసుకొని మనము రెండు కుట్లు అయితే వేయాలన్నమాట. రెండు కుట్లు అనేది వేసుకుంటే జాకెట్ అనేది కుట్టు అనేది ఊడకుండా నీట్గా అయితే ఉంటుందండి. మామూలుగా రెడీమేడ్ బ్లౌజెస్కి ఏంటంటే ఒక కుట్టే వేస్తారనమాట. కంపల్సరీ వాటిని అయితే ఆల్టర్నేషన్ చేయించుకొని మళ్ళీ కుట్టు అయితే వేయించుకోవాల్సి ఉంటుంది. ఈ విధంగా మనం స్టిచ్ చేసేటప్పుడు రెండు కుట్లు అయితే కంపల్సరీ వేసేసుకోవాలండి.
ఈ విధంగా కుట్టుకున్న తర్వాత నేను ఈ యొక్క హ్యాండ్ పార్ట్ కూడా ఓవర్లాక్ అయితే చేశాను అనమాట. రెండు వైపులా కూడా ఓవర్లాక్ అయితే చేసేసానండి. నెక్స్ట్ మనం ఆది బ్లౌజ్ సహాయంతో సైడ్ స్టిచ్చెస్ అయితే వేసేసుకోవాలన్నమాట. హ్యాండ్ యొక్క లూజ్ అవన్నీ చెక్ చేసుకుంటూ మనము సైడ్ అయితే స్టిచ్చెస్ అయితే చేసుకోవాలన్నమాట. కింది వైపున పై వైపున రెండు చోట్ల కూడా మనము మెజర్మెంట్ అయితే ఒకసారి చెక్ చేసుకొని స్టిచ్చెస్ అయితే వేసేసుకోవాలండి. చూస్తున్నారు కదా, లోపల కూడా ఫినిషింగ్ అయితే ఎంత నీట్గా వచ్చిందో ఓవర్లాక్ అనేది చేసుకొని మనము ఈ విధంగా స్టిచ్చెస్ అయితే చేసేసుకోవాలి. ఓకే ఫ్రెండ్స్, వీడియో ఏ విధంగా ఉందో కామెంట్ సెక్షన్లో అయితే తెలియచేయండి. వీడియో నచ్చితే తప్పకుండా ఒక లైక్ అయితే చేయండి ఫ్రెండ్స్. అదేవిధంగా మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫైనల్ లుక్ అనేది ఈ విధంగా అయితే వచ్చిందనమాట. ఫినిషింగ్ అనేది చాలా బాగుందండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ సపోర్ట్ మై ఛానల్.